దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 315. ఇంట్లో ఒంటరిగా ఉన్న విజయ్ దగ్గరికి వచ్చిన భాను. ఇద్దరి మధ్య ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఏయ్, మాటలు మర్యాదగా రానివ్వు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానన్నా నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను అంటాడు ఈశ్వర్. ఆ మాటలకి జెస్సీ, పరశురామ్ కోపంగా చూస్తుంటే భానుమతి కంగారు పడుతూ, అలా అంటే ఎలా కుదురుతుంది? మీరిద్దరూ కావాలని శారీరకంగా కలవకపోయినా మత్తులో కలిసిపోయారు కాబట్టి నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుని తీరాల్సిందే అని అంటుంది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? వాడితో నా పెళ్ళేంటి అంటుంది జెస్సీ. నువ్వు కాస్త నోరు ముయ్యవే. మీరిద్దరూ కలిసి శారీరక సంబంధం పెట్టుకున్నారు, అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడు అని కూతుర్ని కసిరిస్తుంది భానుమతి. వీడితో శారీరక సంబంధం ఉంటే వీడిని పెళ్లి చేసుకోవాలా అంటుంది జెస్సీ ఈశ్వర్ని కోపంగా చూస్తూ. ఏయ్, వీడు గీడు అన్నావంటే మొహం పచ్చడి చేస్తాను అంటాడు ఈశ్వర్. రేయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు అంటుంది జెస్సీ. నువ్వేమైనా తక్కువ మాట్లాడుతున్నావా అని అడుగుతాడు ఈశ్వర్ కూడా కోపం తెచ్చుకుంటూ. కూతురుతో అలా మాట్లాడుతున్న ఈశ్వర్ని చూస్తుంటే పరశురామ్ కూడా కోపం తెచ్చుకుంటూ, ఏంట్రా బలిసి కొట్టుకుంటున్నావా? మేడం, సార్ అంటూ మాట్లాడే మాతో మర్యాద తప్పి మాట్లాడుతున్నావేంటి అని అడుగుతాడు. ఒకే బెడ్ మీద నేను నీ కూతురు కలిసి పొర్లాక ఇంకా ఆవిడ నాకు మేడం ఏంటి, నువ్వు నాకు సారేంటి అని అడుగుతాడు. పరశురామ్ ఇంకా కోపం తెచ్చుకుంటూ రేయ్ అంటూ దగ్గరకొచ్చి ఈశ్వర్ని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. దెబ్బ మీద పడనివ్వకుండా ఈశ్వర్ ఆ చెయ్యి పట్టుకుంటాడు. ఏదో ఒక విధంగా కూతురు పెళ్లి చేయాలని ఉద్దేశంతో ఉన్న భానుమతి వాళ్ళిద్దరూ అలా వాదన పెట్టుకుంటూ ఉంటే కంగారు పడుతుంటుంది. ఈశ్వర్ అలా తెగించడం చూసి జెస్సీ కూడా మండిపోతుంటుంది. ఈశ్వర్ పరశురామ్ని కోపంగా చూస్తూ, చేతులు నాకు ఉన్నాయి, కొట్టడానికి నా చేతులు కూడా పైకి లేస్తాయి, కాకపోతే ఎంతైనా నాకన్నా పెద్దవారు అని ఊరుకుంటున్నాను అంటూ కోపంగా ఆ చెయ్యి కిందికి దింపుతాడు. ఈశ్వర్ మాటలకి పరశురామ్ ఇంకా ఆవేశపడబోతుంటే, ఆగండి, మీరిద్దరిప్పుడు గొడవ పడకండి అంటూ భానుమతి వాళ్ళ మధ్యలోకి వచ్చి, ఇప్పుడు కావాల్సింది ఈశ్వర్తో గొడవ పట్టడం కాదండి, ఏదో ఒక విధంగా నచ్చచెప్పి మన కూతురు పెళ్ళి అతనితో జరిపించండి అని అంటుంది. ఏయ్, పిచ్చేమన పట్టిందా నీకు? నా కూతుర్ని వాడు పెళ్లి చేసుకోవడం ఏంటి అంటాడు పరశురామ్. అలా అడుగు నాన్న అమ్మని. రాను రాను అమ్మ మతి పోగొట్టుకుంటున్నట్టుగా ప్రవర్తిస్తుంది అంటుంది జెస్సీ. మతి పోగొట్టుకున్నట్టుగా ప్రవర్తించేది నువ్వే అంటుంది భానుమతి. చూడు, నువ్వు ఎన్ని చెప్పినా ఈ మొక్కజొన్న పొత్తులు అమ్మేవాణ్ణి నేను చచ్చినా పెళ్లి చేసుకోను అంటుంది జెస్సీ. అమ్మ తల్లి, నీకు కృతజ్ఞతలు, అదే మాట మీద ఉండు అని. నాకు మొక్కజొన్న పొత్తులు అమ్ముకునే టైం అవుతుంది, నేను వెళ్ళాలి అని చెప్పేసి ఈశ్వర్ వెళ్ళిపోతాడు. ఈశ్వర్, నేను చెప్పేది విను అని భానుమతి బతిమలాడుతున్నా, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరగని పని అంటూ ఈశ్వర్ వెళ్ళిపోతుంటాడు. ఏంటే వాడిని బతిమలాడుతున్నావు అని అడుగుతాడు పరశురామ్ కోపం తెచ్చుకుంటూ. బతిమలాడక మీరు చేసిన పనికి ఏం చేయమంటారు? అసలు ఇప్పుడు మన కూతురు భవిష్యత్ ఏంటో మీకు అర్థమవుతుందా అని అడుగుతుంది. ఇందులో అర్థమయ్యేది ఏముంది? ఏదైనా ఒక మంచి సంబంధం చూసి జెస్సీకి పెళ్లి చేస్తాను అని అంటాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటారు కదా, మీరు చెప్పేది అలా ఉంది అంటుంది భానుమతి. అసలు ఏంటి నీ గోల? ఏదైనా సంబంధం చూసి జెస్సీకి పెళ్లి చేస్తానని అంటున్నాను కదా అని పరశురామ్ భార్య మీద కోప్పడతాడు. ఆ ఈశ్వర్ వల్ల ఇది చెడిపోతే ఇంకేదో సంబంధం తెచ్చి చేస్తానంటారేంటి అని అడుగుతుంది భానుమతి. ఆ ఈశ్వర్ మన కూతురిని చెడగొట్టాడని మెడలో బోర్డు వేసుకుని తిరుగుతామా అంటాడు పరశురామ్. అంటే ఏంటి మీ ఉద్దేశం? జరిగిన దారుణం దాచిపెట్టి
దానికి పెళ్లి చేస్తాను అంటారా అని అడుగుతుంది భానుమతి. అదే కదా మరి, ఇలా జరిగింది అని మన నలుగురికి తప్ప ఎవ్వరికీ తెలీదు. ఈశ్వర్ కూడా నాకు తెలిసి ఈ విషయాన్ని బయటికి చెప్పుకోడు. సో కాముగా ఉండు అని అంటాడు. ఆ మాటలకు భానుమతి కంగారు పడుతుంటుంది. జెస్సీ బాధపడుతూ, అసలు నా లైఫ్లో ఏం జరుగుతుంది నాన్నా? సూర్య మీద నేను పెట్టుకున్న హోప్స్ అన్నీ నేలరాలినట్టేనా అని అడుగుతుంది జెస్సీ. జరిగిన పరిణామానికి పరశురాం అందరి మీద కోపం తెచ్చుకుంటూ, వాళ్ళని ఎంత నాశనం చేద్దామంటే మనం అంత నాశనం అవుతున్నావు జెస్సీ. ఇక వాళ్ళ నాశనాన్ని నేను పూనుకుంటాను, కానీ నువ్వు మాత్రం పక్కకుండు. ఏదైనా ఒక సంబంధం చూసి పెళ్లి చేస్తాను. సైలెంట్గా పెళ్లి చేసుకొని ఈ గొడవలకి దూరంగా ఉండు అని చెప్పి పరశురాం వెళ్ళిపోతాడు. సూర్య మీద పెట్టుకున్న ఆశలన్నీ కాలరాల్చి జెస్సీ బాధపడుతూ సోఫాలో కూర్చొని పోతే, మీ నాన్న మాటలు విని నీ జీవితాన్ని నువ్వే సర్వనాశనం చేసుకున్నావు, ఇక నీ కర్మ అని చెప్పి కూతురు గురించి బాధపడుతూనే భానుమతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అనుకున్నట్టుగానే కూతురికి పరశురాం వేరే సంబంధాలు చూడటం మొదలు పెడతాడు. కానీ వాళ్ళ దగ్గర ఆస్తులు లేక జెస్సీ పొగరుతోనూ వచ్చిన సంబంధాలు వెనక్కిపోతుంటాయి. ఐశ్వర్య నిలయంలో ఇదే విషయం గురించి సూర్య కళ్యాణ్తో మాట్లాడుతూ, ఆ జెస్సీకి సంబంధాలు చూస్తున్నారంట, ఇక తన గోల మాకు వదిలినట్టే అంటాడు సూర్య. అసలు జెస్సీకి సంబంధాలు చూడాలని బుద్ధి పరశురాంకి ఎలా కలిగినట్టు అని కళ్యాణ్ అనుమానంగా అంటుండగా, మైథిలి కూతుర్ని ఎత్తుకొని క్రాంతితో పాటు అక్కడికి వస్తూ, ఏదో ఒక రకంగా అతనికి బుద్ధి కలిగిందేమోలే కళ్యాణ్, తన పెళ్ళైతే ఇప్పుడైనా సూర్యక్రాంతి ప్రశాంతంగా ఉంటారు అని అంటుంది. కానీ కళ్యాణ్ మాత్రం పరశురాంకి ఆ బుద్ధి ఎలా కలిగింది అనే అనుమానంతోనే ఉంటాడు. నేను కూడా అదే అనుకుంటున్నాను వదినా. తన కారణంగా సూర్యని నేను చాలా బాధ పెట్టాను అంటుంది క్రాంతి సూర్య పక్కకొచ్చి కూర్చుంటూ. నేనేమైనా తక్కువ? ఆ తండ్రి కూతురు మాటలు విని నేను కూడా నిన్ను బాధ పెట్టాను కదా అంటాడు సూర్య. మైథిలి పాపతో కలిసి కళ్యాణ్ పక్కన కూర్చొని, ఇక ఆ పాత విషయాల గురించి మర్చిపోండి, ఎవ్వరి పాపాన వాళ్ళే పోవాలి, కానీ ఎంతైనా జెస్సీ ఆడపిల్ల కాబట్టి తనకు కూడా ఒక మంచి సంబంధం దొరికితే బాగుండు అని అంటుంది. నేను కూడా అదే కోరుకుంటున్నాను వదినా అంటుంది క్రాంతి. కానీ కళ్యాణ్ ఇంకా ఆలోచనలోనే ఉంటే, నువ్వేంటి కళ్యాణ్ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది మైథిలి. అంత ఈజీగా పరశురాం జెస్సీకి పెళ్లి చేయాలనుకోవటం, జెస్సీ కూడా పెళ్లికి ఒప్పుకోవడం అంత ఆశ్చర్యంగా ఉంది ఎనిమి అని అంటాడు. ఇందులో అంత ఆశ్చర్యపోవాల్సింది ఏముంది? జెస్సీ వాళ్ళ అమ్మగారు, అదే భానుమతి గారు మనసున్న మంచివారు. ఆమె బలవంతాన ఆ తండ్రి కూతురు మారిపోయి ఈ నిర్ణయం తీసుకున్నారేమో అంటుంది మైథిలి. కావచ్చేమో అంటాడు కళ్యాణ్. అలా వాళ్ళు జెస్సీ గురించి మాట్లాడుతూ రాములమ్మ ఇచ్చిన కాఫీ తాగుతుంటారు. ఇంకా పూర్తిగా గాయాలు మానని విజయ్ సోఫాలో కూర్చొని టీవీ చూస్తుండగా జ్యోతి గుడికి వెళ్ళడానికి అక్కడికి వచ్చి, నాన్న విజయ్, టాబ్లెట్ వేసుకున్నావా అని అడుగుతుంది. వేసుకున్నానమ్మా అని అంటాడు. మీ నాన్నగారు ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళారు, నేనేమో గుడికి వెళ్తున్నాను, కాసేపట్లో వచ్చేస్తాను అని అంటుంది. సరేనమ్మా అంటాడు విజయ్. నేను వెళ్ళానని చెప్పి లేచి అటు ఇటు నడవాలని చూడకు, డాక్టర్ గారు కొన్ని రోజులు పూర్తి రెస్ట్ కావాలని చెప్పారు కదా, అది గుర్తుపెట్టుకో అని అంటుంది. సరేనమ్మా, జాగ్రత్తగానే ఉంటానులే అంటాడు విజయ్. సరే మరి, గుడిలో దేవుడి దర్శనం కాగానే వెంటనే వచ్చేస్తాను అని చెప్పి జ్యోతి వెళ్ళిపోతుంది. విజయ్ రిమోట్ పట్టుకొని టీవీ ఛానల్స్ మారుస్తూ టీవీ చూస్తుంటాడు. ఇలా కొద్దిసేపు తర్వాత భాను ఫ్రూట్ కవర్స్ పట్టుకొని ఆ ఇంటి ముందు ఆటో దిగుతుంది. ఆ ఆటో అతనికి డబ్బులిచ్చి పంపించి, విజయ్ హాస్పిటల్ నుండి వచ్చాక ఒక్కసారి కూడా విజయ్ని చూడలేదు, విజయ్ని చూడాలని
మనసు కోరుకుంటుంది అని అనుకొని లోపలికి వెళ్తుంటుంది. విజయ్ టీవీ చూస్తూ దాహంగా ఉంది, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కాస్త వాటర్ తాగాలి అని అనుకొని సోఫాల నుంచి లేస్తాడు. అప్పుడే భాను కూడా లోపలికొచ్చి విజయ్ని చూస్తుంటుంది. విజయ్ తను వచ్చింది గమనించుకోకుండా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్దామని అడుగు తీసి అడుగు వేసేసరికి మోకాలి మీద ఉన్న గాయం నొప్పిగా అనిపించి కింద పడబోతాడు. వెంటనే భాను చేతిలో ఉన్న కవర్ పక్కన పెట్టి విజయ్ అంటూ వచ్చి విజయ్ని కింద పడకుండా పట్టుకుంటుంది. ఆ క్రమంలో కింద పడబోయిన విజయ్ సపోర్ట్గా భానుని పట్టుకొని సేఫ్గా ఉండిపోయి దగ్గరగా ఉన్న తనని తదేకంగా చూస్తుంటాడు. ఆ క్షణం భాను చూపులు కూడా విజయ్ చూపుల్లో కలిసిపోతుంటాయి. ఇద్దరు ఒకరికొకరు పట్టుకొని దగ్గరగా ఉండిపోయేసరికి ఇద్దరు లోకాన్ని మర్చిపోయి ఒకరి కలలోకి మరొకరు చూసుకుంటూ ఉన్నారు. కొన్ని నిమిషాలకి ముందుగా విజయ్ తేరుకొని విజయ్ 2 చేతులు భాను 2 షోల్డర్స్ మీద ఉండటం చూసుకొని వెంటనే చేతులు వెనక్కి తీసుకుంటాడు. భాను చేతులు కూడా విజయ్ ఛాతీ మీద ఉండటం చూసుకొని వెంటనే వెనక్కి తీసుకుంటుంది. ఇద్దరిలోనూ తెలియని ఫీలింగ్, తెలియని అలజడి కనిపిస్తూ ఇద్దరూ తడబడుతుంటారు. మరికొన్ని సెకండ్స్ తర్వాత భాను మాటలు కదుపుతూ, ఏమైనా కావాలా విజయ్? అంటే దేనికోసం లేచావు అని అడుగుతుంది. దాహంగా ఉంది, వాటర్ తాగుదామని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళబోయాను, అంతలో ఇలా జరిగింది అంటాడు విజయ్ నొప్పులతో కొంచెం బాధపడుతూ. విజయ్ బాధపడటం భానుకి కూడా అర్థమవుతూ, నువ్వు కూర్చో, వాటర్ నేను తీసుకొస్తాను అని చెప్పి విజయ్ని జాగ్రత్తగా సోఫాలో కూర్చోబెట్టి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి అందిస్తుంది. విజయ్ కొన్ని వాటర్ తాగి తిరిగి బాటిల్ అందిస్తూ థ్యాంక్ యూ అంటాడు. ఇంత చిన్న విషయానికి థ్యాంక్ యూ ఎందుకు? ఇంతకీ ఆంటీ అంకుల్ ఎవరూ కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. నాన్న ఆఫీస్ పని మీద వెళ్ళాడు, అమ్మ గుడికి వెళ్ళింది అని చెప్తాడు. అవునా అని విజయ్ ఇంకా దెబ్బలతో బాధపడటం చూస్తూ, నువ్వు ఇంకా పూర్తిగా కోలుకోలేదు కదా విజయ్ అని అడుగుతుంది. కోలుకోలేదు కానీ త్వరలో కోలుకుంటానులే అని అంటాడు. భాను కాస్త బాధపడుతూనే ఫ్రూట్స్ కవర్ నుంచి యాపిల్ తీసుకొచ్చి విజయ్ ముందు కూర్చొని యాపిల్ కట్ చేస్తూ విజయ్కి ఇస్తుంటుంది. విజయ్ యాపిల్ తింటూ, ఏంటి కొత్తగా నాకు సేవలు చేస్తున్నావు అని అడుగుతాడు. ఈ మాత్రానికి సేవలని పేరు పెట్టడం ఎందుకులే కానీ మళ్ళీ ఎప్పుడు నువ్వు చెకప్కి వెళ్ళేది అని అడుగుతుంది. ఇంకొక 2 రోజుల్లో వెళ్ళాలి, ఈ 2 రోజుల తర్వాత వెళ్ళి గాయాలకున్న బ్యాండేజెస్ అన్నీ తీయించుకొని వస్తాను అని అంటాడు. బ్యాండేజెస్ తీసినా కొన్ని రోజుల వరకు జాగ్రత్తగా ఉండు విజయ్ అంటూ జాగ్రత్తలు చెప్తూ విజయ్కి ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తుంటుంది. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ జ్యోతి లోపలికొస్తుంది. వచ్చారా ఆంటీ, దర్శనం బాగా జరిగిందా అని అడుగుతుంది భాను. బాగా జరిగిందమ్మా, ప్రసాదం తీసుకోండి అని విజయ్కి భానుకి ప్రసాదం పెడుతుంది. ఇలా భాను జ్యోతితోనూ విజయ్తోనూ కాసేపు మాట్లాడి మళ్ళీ కలుద్దాం విజయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. భానులో నీ మీద పూర్తి అభిప్రాయం మారిపోయి చాలా మార్పు కనిపిస్తుంది కదా విజయ్ అంటుంది జ్యోతి. అవునమ్మా, భాను నాతో స్నేహంగా ఉంటే నా మనసుకు భలే ఉంది అంటాడు విజయ్ నవ్వుతూ. కొడుకు సంతోషం చూసి జ్యోతి కూడా నవ్వుతుంది. విజయ్ దగ్గరికి వెళ్ళి వచ్చిన సంతోషంతో భాను ఇంటికి వెళ్ళేసరికి పెళ్ళిళ్ళ పేరయ్య భానుకి ఒక సంబంధం తీసుకొచ్చి భాను పేరెంట్స్తో మాట్లాడుతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. భాను ఈ సంబంధానికి ఒప్పుకుంటుందా? ఈ సంబంధాల గురించి విజయ్ తెలుసుకుంటాడా? కూతురు గురించి నిజం దాచి పెళ్లి చేయాలనే పరశురామ్ కోరిక నెరవేరుతుందా? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.